అది ఫ్రెండ్స్ ఆకుకూర ఫ్రై చేస్తామండి. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటాము 2 స్పూన్. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, తూము, తెల్లగడ్డ, పబ్రికా ఇలా మనకు తొక్కులు ఉండదు, ఒక 1/2 స్పూను, టమాటా ఒకటి. బిస్మిల్లా. ఇది కొద్దిగా వాడిన ఆయిల్ నేను కొద్దిగానే వేసిన. దీంట్లో కోడిగుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది తోటకూర. నేను హాలిడేకి పోయినాను కదా, బాగా ఫ్రెష్గా ఉండింది, మన ఇండియాది, అందుకే తీసుకొచ్చిన 2 కట్టలు. అయితే ఇది ఒక కట్టే అనమాట. ఈ మార్గం బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసులుగా ఇవ్వాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఆకుకూర చూసారా, తోటకూర. మా పిల్లలు అంతా బయటికి వెళ్ళారు, ఇప్పుడే కొద్దిగా ఫ్రీ అయినాను, అందుకే ఇప్పుడు చేస్తాను అనమాట. ఇంకా లంచ్ తినలేదు, టైం అయిపోయింది బాగా ఓవర్గా. ఆనియన్స్ది అది స్మెల్ అంతా నాకు నోట్లో పోతాను, అందుకే దగ్గొస్తాను. దీంట్లో సాల్ట్ వేసుకుంటాం, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. సాల్ట్ వేసిన, ఇది యాగనే. ఇదిగో గరం మసాలా, ఆనియన్ పౌడరు, బ్లాక్ పెప్పరు, ఇవన్నీ కూడా గరం మసాలాలు అన్నీ కూడా కొద్ది ఒక్కొక్క 1/2 స్పూన్ అనమాట. ఇవి వేసుకుంటాం. అరబీలో కరుకు అంటారు. కరుకు అంటే మన ఇండియాలో పసుపు పొడి ఒక 1 స్పూన్ వేసుకున్నా, ఎందుకంటే ఆకుకూర కదా, పచ్చగా ఉంటుంది, కలర్ వచ్చేదానికోసం. ఇలా ఫ్రై అయితే చాలు, కొద్దిగా ఎక్కువ అవ్వక్కర్లేదు, కొద్దిగా. ఇప్పుడు ఆకేసుకుంటాం. మళ్ళీ దీంట్లో ఒక 1/4 కప్పు వాటర్ వేసుకుందాం. కొద్దిగా వారిని, ఎందుకంటే మాడిపోకుండా మనం వాటర్ వేసినాం కాబట్టి ఒక 5 నిమిషాలు అట్లేగా ఉంది. ఓకేనా, ఇలాగా కవర్ వింటని పెట్టుకుంటాం. ఒక 5 మినిట్ ఉండేది. ఇది ఇండియా నుంచి తెచ్చింది కారం పొడి, అమ్మ చేసింది. కొద్దిగా వేసుకుంటాను ఇంట్లో, ఒక 1/2 స్పూన్. ఆల్రెడీ నేను కారం ఎక్కువ వేసినాను, నేను ఎక్కువ కారం తిన్నాను, కొద్దిగా తింటాను, అందుకోసమే 1/2 స్పూన్ వేసినా. ఇక చూసారా, ఒక 10 మినిట్లో అయిపోతుంది. ఎగ్గు తోటకూర ఫ్రై బాగుంటుంది. రైస్లోకి, ఉబ్బస్లోకి, మనం దాంట్లోకైనా చపాతీలోకి కూడా బాగుంటుంది ఇది. ఎందుకంటే ఆకుకూర దొరికేది కష్టం, కానీ నా లక్గా నిన్నే వచ్చిందంట ఇండియా నుంచి ఆకుకూర. బాగా ఫ్రెష్గా ఉంది తోటకూర, అందుకే తీసుకున్నాను. ఏమంటారు, ఒక దినానికి 2 కట్టలు అన్నారు. మళ్ళీ అది వేరేది బాగలేదు, ఇదైతే బాగుంది. సలమియా కంసీను ఒక కట్ట అన్నారు. నేను 2 తీసుకుంటాను, దినానికి 2 ఇచ్చాను అనమాట. సో మన ఇండియా డబ్బు 300 చిల్లర అనమాట. ఇప్పుడు ఒక దినారికి ఇక్కడ ఎంత ఉంది రేటు, 300 అనుకోండి. 300 ఈ ఆకుకూర. ఇలా కవర్ పెట్టుకుంటాం. ఓకే, ఇది ఇంకొక బాండలు పెట్టుకుంటాము. మనం బాండలు అంటాము, అరబీలో దీని పేరు మొగలు అంటారు. బాండలు
ఈ బాండలు పెట్టుకొని 1 స్పూను ఇలా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక 2 ఎగ్గులు అనమాట. ఇది 2 ఎగ్గులు తెచ్చుకున్నాం. ఇది ఎందుకంటే మనం ఆకుకూర బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో మిక్స్ చేసుకోవాలి, అందుకోసం. చిన్న చిటిక ఓన్లీ ఎగ్గు కొట్టడానికి కొద్దిగా సాల్ట్ కొద్దిగా. ఇది సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకొని ఆకుకూర ఉడికిపోయిన తర్వాత దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను జెమియాలో అంటే డాక్టరు ఎగ్ తినమన్నారు రోజు, అందుకోసం నేను 2 బాక్సులు ఎగ్గు జెమియాలో తెచ్చుకున్నాను అనమాట. ఒకరోజు అంటే కోయిటోళ్ళు తినచ్చు, రోజు తినాలంటే కోయిటోళ్ళు ఊరుకోరు కదా, అందుకోసం 2 బాక్సులు సపరేట్గా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు కదా, అందుకోసం. ఇలా అయిపోయింది. దీన్ని సపరేట్గా పెట్టుకుంటాం. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకో 5 మినిట్ అంటే తోటకూర కాడలు బాగా మందంగా ఉంటాయి, కొంచెం బాయిలింగ్ అవ్వాలన్నమాట. అయిపోయింది ఆకుకూర తాలింపు. ఎందుకంటే ఇది పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఫ్రై లాగా చేసుకున్నాను, నాకు ఒక్కదానికే కాబట్టి. నాతో కూడా పనిచేసే వాళ్ళందరూ తినేసినారు, బాగా లేట్ అయిపోయింది. నేనే లాస్ట్ 5 అవుతాను టైము. ఈ ఫ్రైని ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను. అమ్మ ఎప్పుడో నాకు పిల్లలు పుట్టినప్పుడు పెద్ద ఆపరేషన్ చేసి తీశారు పిల్లల్ని. అయితే అమ్మ చేసి ఇచ్చేది ఇలాగా రోజు హాస్పిటల్లో ఉండేటప్పుడు ఆకుకూర ఎగ్గు ఫ్రై రోజు సిర్రాకు చేసేవాళ్ళం. అయితే ఇక్కడ సిర్రాకు అవైలబుల్ లేదు కోయిట్లో, తోటకూర అక్కే దొరికింది. కానీ నా అదృష్టము బాగా ఫ్రెష్గా ఉంది, ఇండియాలో తెచ్చింది, అందుకే తీసుకున్నాను. చూసారా, ఇలాగా చపాతీ, కుబ్బసు, రైసు దేంట్లకైనా కానీ మనం ఇది వాడుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇలాగ ఎగ్తో సర్వ్ చేసుకున్నామంటే. ఇది కాకుండా మనం ఎగ్ వేయకుండా శనగపప్పులు కూడా దీంట్లో పొడి చేసి దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇలా చేసుకోవాలనిపించింది, అందుకే నేను ఇలా చేసుకున్నాను. దీంట్లో చాలా ఐటమ్స్ ఉంటుంది, మనం నెక్స్ట్ వీడియోలో వేరేలాగా చేసి చూపిస్తాను. ఓకేనా, బాగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇది ముఖ్యంగా నైట్లో తినేవాళ్ళు రైస్ కాకుండా కుబ్బసులాగా తినండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది చూసారా, అయిపోయింది తోటకూర ఎగ్గు ఫ్రై. మీరు ట్రై చేయండి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఓకేనా, బాగా ఆకలేస్తాను నాకు కూడా. ఎవరు లేరు కిచెన్లో, నేను పైకి ఎత్తుకుపెట్టిన పోతాను, ఎందుకంటే కూడా పని చేసి వాళ్ళందరూ తినేసినారు. లాస్ట్ నేనే అనమాట. రండి టేస్ట్ చేసి ఎలా ఉంది. ఓకేనా, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూస్తాను. చూసారా ఎంత వచ్చింది. నేనైతే ఇప్పుడు కుబ్బస్ తినబోతాను ఒకటి. నైట్కి రైస్ కొద్దిగా ట్రై చేయబోతాను, ఎందుకంటే రైస్ కొద్దిగా కుబ్బస్ కొద్దిగా తినాలని ఉంది. ఎందుకంటే ఉత్త కుబ్బస్ అయితే మళ్ళీ ఆకలి వేస్తుంది, అందుకోసం. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, చూసారా అయిపోయింది. బాయ్.